అయితే తెలుగు సినీ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే అది శ్రీరెడ్డి. పేరుప్రదంగా వినిపిస్తుంది. ఈమె హీరోయిన్ కాకపోయినా అడపాదడపా చిన్న చిన్న సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మెప్పించి హీరోయిన్ రేంజ్లో పాపులారిటీ సొంతం చేసుకుంది. హాట్ అందాలతో యువతకు పిచ్చెక్కించే ఈమె తన మాటలతో అందరికీ చిరాకు తెప్పిస్తుంది. ముఖ్యంగా సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ ఈమె చేసే కామెంట్లు వారి పరువు మర్యాదలు కూడా పోతున్నాయని చెప్పవచ్చు. ఇకపోతే శ్రీరెడ్డి గతంలో న్యాచురల్ స్టార్ నానిపై అనుచిత వ్యాఖ్యలు చేసి ఈమె ఆ తర్వాత ప్రముఖ నిర్మాత సురేష్ బాబు చిన్న కొడుకు అభిరామ్ తనతో ఏకాంతంగా గడిపాడని, అందుకు సంబంధించిన ఫోటోలు వాట్సాప్ స్క్రీన్ షాట్లో కూడా తను షేర్ చేసి సంచలనం సృష్టించింది. అయితే ఇక మెగా ఫ్యామిలీపై ఈమె ఓ రేంజ్లో విరుచుకుపడ్డ సంగతి మనందరికీ తెలిసిందే. అయితే మెగా ఫ్యామిలీని ఎందుకు టార్గెట్ చేస్తుందో తెలియదు, కానీ అందులో ప్రత్యేకించి పవన్ కళ్యాణ్పై ఈమె చేసే కామెంట్స్ అందరికీ ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉన్నాయి. ఈ క్రమంలోని తిరుపతిలోని స్వామివారి ప్రసాదంపై లడ్డూలో కల్తీ ఉందని తేలడంతో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పశ్చాత్తాప దీక్ష చేపట్టిన విషయం అందరికీ తెలిసింది. అయితే 11 రోజుల పాటు సాగే ఈ దీక్షను పవన్ కళ్యాణ్ చేపట్టారు. హిందూ ధర్మాన్ని కాపాడిన ధ్యేయమని, సనాతన ధర్మం పాటించడం మనందరి బాధ్యత అంటూ పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్లు ఇప్పుడు మనం చూసుకుందాం. అయితే ఇకపోతే పవన్ కళ్యాణ్ చేస్తున్న ఈ దీక్ష గురించి, ఆయన మాట్లాడే మాటల గురించి శ్రీరెడ్డి షాకింగ్ కామెంట్స్ పెట్టింది. ఈ పోస్టులో ఏముందంటే, విషయానికి వస్తే హిందుత్వం పేరు అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసే యదవ క్రిస్టియన్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నప్పుడు ఈ సనాతన ధర్మం ఏ సంతలో అమ్మేశావురా సన్యాసి, కమ్యూనిస్టు భావాలు అంటావు, దొంగ దీక్షలు అంటావు, ఏమన్నా మ్యాచింగ్ ఉందా? అసలు దీపంతో సిగరెట్ వెలిగించుకున్న వాడివి, పుట్టినోడివి, సనాతన ధర్మం గురించి అన్ని పెద్ద పెద్ద మాటలు, ఒక్కొక్క జోకు అవంట్రా, నువ్వేంట్రా చెప్పులు వేసుకొని దీక్ష చేసింది ముసలి నక్క, హిందుత్వం పేరు తీశావు అని గరుడ పురాణం బుక్ పంపిస్తా అంటూ అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పవన్ కళ్యాణ్పై విరుచుకుపడింది శ్రీరెడ్డి. ప్రస్తుతం శ్రీరెడ్డి ఇలాంటి కామెంట్లు చేయడంతో అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తానికి గురి చేస్తున్నారు. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ఇక్కడ రాజకీయాల్లో బిజీ అయిన తర్వాత ఈ మధ్య ఎక్కువగా ఆయన దీక్షలు చేపడుతూ హిందుత్వాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారంటూ చెబుతున్నారు. అందుకు ఈ రేంజ్లో పవన్ కళ్యాణ్పై శ్రీరెడ్డి విరుచుకుపడిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మీరు కూడా ఈ వీడియో చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.